సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ తమిళ మూలం. కైపిడితే కాదల్ ఒరువనై. రచన రాజం కృష్ణన్. తెలుగు అనువాదం పి సత్యవతి. చేయూత. కథ వినండి. రుబ్బటం అలవాటు లేని రంజని రోట్లో ధనియాలు రుబ్బటానికి అవస్థపడుతోంది. భుజం మీద నుంచి పమిట జారిపోతోంది. నొసటన చెమట్లు దారాలు కడుతున్నాయి. ఏమిటి రుబ్బుతున్నావు? సాంబారు కోసమా అని అడుగుతూ ఆమె అత్త రుక్మిణి వంట ఇంట్లోకి వచ్చింది. రంజని సమాధానం చెప్పేలోగానే, జీలకర్ర దేనికోసం వాడుతున్నావో కొంచెం చెప్తావా అంది. చారులోకి అత్తయ్యా. మరి ఆ పొయ్యి మీద మరుగుతున్నదేమిటి? చారు. బుగ్గలు ఉబ్బిస్తూ ముక్కుపుటాలు ఎగరేస్తూ ఇల్లంతా ఒకటే ఇంగువ కంపు. ఎవరైనా జీలకర్ర చారులో ఇంగువ వేసుకుంటారా? ఆ మాత్రం కూడా తెలియదా అంది. కోడలు అత్తవంక నిస్సహాయంగా చూస్తుండగానే రంజని భర్త అనంత్ చంటి పిల్లవాడిని ఎత్తుకుని అక్కడికి వచ్చాడు. చేతులైనా కడుక్కొని రంజని మీదకి దూకాడు పిల్లవాడు. వాణ్ణి కాసేపు పట్టుకోవచ్చు కదా అంది రంజని నెమ్మదిగా. వాడు నా దగ్గర ఉండందే. కొద్దిసేపు వాడితో ఆడితే ఎందుకు ఉండడు? ఇంతలోనే అత్త అందుకుంది. అవునవును, వారానికి ఒకరోజన్నా తండ్రిని చూస్తే కదా గుర్తుపట్టడానికి. తల్లిని కూడా పగలంతా చూడడు. వెళ్ళు వెళ్ళు, వంట పని నేను చూసుకుంటాను. నిన్నటికి నిన్న ఆయన అసలు చారు ముట్టుకోలేకపోయారు. ఇవాళ అంతే అయ్యేటట్టుంది. అత్తగారి మాటలకి ఎప్పుడో బండబారిపోయింది రంజని. పిల్లవాడిని ఎత్తుకుని పక్కన నిలబడి అత్తగారు చింతపండు పిసకటం, కూర ముక్కలు వేయించటం, పోపు పెట్టడం అన్నీ గమనిస్తోంది. పోపు గింజలు ఎంత వేయాలో కావలసిన మోతాదులో ఆచి తూచి ఎంతో జాగ్రత్తగా వేస్తుంది ఆవిడ. 65 వయసులో కూడా ఆవిడికి ఎంత ఓపిక! తనని అంతగా ఇబ్బంది పెట్టిన ధనియాలు అత్తగారి చేతిలో అరనిమిషంలో మెత్తగా ముద్ద అయిపోయాయి. రంజని పెళ్ళైన తర్వాతే ఆ ఇంట్లోకి వంట గ్యాసు, ప్రెషర్ కుక్కర్ లాంటివి వచ్చాయి. మామగారికి ఈ సౌకర్యాలు ఇష్టం లేకపోయాయి. తనకు భోజనం కట్టెల పొయ్యి మీదే వండాలని, రొట్టెలను బొగ్గులపైనే కాల్చాలని పట్టుపట్టాడాయన. ఈ పట్టుదల తన ఆహార నియమాలను కాపాడుకోవటానికే కాదు, కొత్త కోడల్ని కాస్త అదుపులో ఉంచటానికి కూడా పనికొస్తుందని ఆయన ఉద్దేశం. ఉదయం 9 గంటలకంతా వంట పని పూర్తి చేసి భర్తకి రెండవసారి కాఫీ ఇచ్చి ప్రతిరోజు ఒక అరగంట బయటికి వెళ్ళి వస్తుంది రుక్మిణి. ఈ అరగంట కూడా ఊళ్ళోని దేవాలయాలకు వెళ్ళి రావటం కోసం. కానీ ఈ అరగంటలోనే ఆమె చాలా పనులు చుట్టబెట్టేస్తుంది. స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో కుటుంబ విషయాలు మాట్లాడటం, భర్తల గురించి, వాళ్ళ మంచి చెడ్డల గురించి, ఇంటి గౌరవాలు, పరువు మర్యాదల గురించి, కొడుకు కోడళ్ళు కూతుళ్లకు ఇస్తున్న కట్నాల గురించి, వాళ్ళ బట్టల వరకు అన్నీ పూర్తయిపోతాయి. పైగా వస్తూ వస్తూ సాయంత్రం ఇంట్లోకి కావలసిన కూరగాయలు కూడా తెస్తుంది. ఖచ్చితంగా 9:30 కల్లా ఆమె గడపలో అడుగు పెడుతుంది. ఆవిడ ఇల్లు చేరిన తర్వాతే ఆమె భర్త స్నానపానాదులు మొదలు పెడతాడు. జపం, పూజ అయిన తరువాత భోజనానికి కూర్చుంటాడు. నెమ్మదిగా తింటూ బొగ్గుల మీద ఆవిడ కాల్చిన రొట్టెల్ని మెచ్చుకుంటూ తీరిగ్గా భోజనం కానిస్తాడు. ఆయన భోజనం పూర్తయ్యేసరికి 12:30 అవుతుంది. అనంతకు దానితో ఏం పని లేదు. సెలవు రోజుల్లో అతను 10 తినేస్తాడు. నువ్వు కూడా తినేయి, నువ్విప్పుడు బిడ్డ తల్లివి కూడా, ఆకలికి ఉండలేవు అని రుక్మిణి ఎంత చెప్పినా రంజని తినదు.
అత్తగారితో పాటే తినాలంటుంది. అప్పటికి భోజనం చప్పగా చల్లారిపోతుంది. మిగిలిన రొట్టెలు, కూర అంతా పైవి పోసుకోగా అడుగున మిగిలిన చిక్కని చారు ఉంటాయి. అవి కూడా కోడలికి వడ్డించిన తరువాతనే మిగిలిందేదో తింటుంది రుక్మిణి. ఇది చాలా దయనీయమైన పరిస్థితి అనుకుంటుంది రంజని. ఉదయం వండినవేవి సాయంత్రానికి మిగలకూడదని మా అమ్మగారి ఆజ్ఞ. రంజనికి ఇవన్నీ కొత్తగాను వింతగాను అనిపిస్తాయి. ఆ రోజు రుక్మిణి దేవాలయానికి బయలుదేరటం కొంచెం ఆలస్యమైంది. భువనాంబాళ్ ఆమెను వెతుక్కుంటూ రానే వచ్చింది. ఆంటీ, మీరు గుడికి రావటం లేదా ఏంటి? మీ కోడలు ఇంట్లోనే ఉందేమిటి? అంటూ మొదలుపెట్టింది. ఆమె కేవలం ఆంటీని గుడికి పిలవటానికి మాత్రమే రాలేదని అర్థం అవుతూనే ఉంది. భుజం మీద నిద్రపోయిన పిల్లవాణ్ణి ముందు గదిలోని ఉయ్యాలలో పడుకోబెట్టింది రంజని. అవును, ఆమె సెలవు పెట్టి వచ్చింది. సెలవులు అయిపోగానే వెళ్ళిపోతుంది అంది రుక్మిణి. ఉయ్యాలలో బిడ్డని చూడటానికి లేచింది భువనాంబాళ్. మీ మనవడిది ముమ్మూర్తులా మీ పోలికే ఆంటీ. అలానే ఉండాలి. వాళ్ళు పిల్లవాడి చేతికి మురుగు చేయించినట్లున్నారే. బరువుగానే ఉంది సుమా. 1 పౌనుంటుందేమో. ఇలాంటి విషయాలు నేనెప్పుడూ అడుగనమ్మా అంది రుక్మిణి. మీరు అడగకపోతే ఏం? పిల్లవాడికి ఏం పెట్టాలో వాళ్ళకి తెలుసు. మొదటి మనుమడాయే. పుట్టింటి నుంచి మీకోసం ఏం తెచ్చింది మీ కోడలు? బాయిలరా? పంకజ తన చిన్న కూతురికి ఎలక్ట్రిక్ బాయిలర్ కొనిచ్చింది. అది చిన్నగా ముద్దుగా ఎంత బాగుందో. రంజని విస్తుపోయి అత్తగారి వంక చూసింది. ఇటువంటి ఆచారాల గురించి తనకేమీ తెలీదు. మురుగు కూడా బంగారంది కాదు, వెండిపైన బంగారు పూత. రుక్మిణి చెప్పింది. ఆమె ఇక్కడ కాపురం ఉండటం లేదు కదా, పనికి వెడుతుంది. కాపురం ఇక్కడికి పాండిచ్చేరికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. పెళ్లి కుదిరినప్పుడు పిహెచ్డి చేయాలనుకుంది. తొందరగానే పూర్తి చేస్తుంది కదా అనుకున్నాము. ఇప్పటికీ 3 ఏళ్లు దాటింది. పిల్లవాడు కూడా పుట్టాడు. అయినా నేను ఇవేమీ అడగనమ్మా. నేను వాళ్ళకి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాను. కట్నం వేడుకలు అన్నీ చేశాను. అంతవరకు చెయ్యగలిగాను. నా 2 ఆడపిల్లలకి పురుళ్ళు పోశాను. ఈ తుఫాన్ అంతా వెలిసిన తర్వాత ఇప్పుడు ఇది. అత్తగారు బడబడా మాట్లాడుతోంది. రంజని చిన్నబుచ్చుకుంది. రంజనికి పెళ్లి నాటికి 28, అనంత్కి 38. తను ఒక సంగీత విద్వాంసుడి కూతురు. ఆయన ఇంటింటికి తిరిగి సంగీత పాఠాలు చెప్పేవాడు. తనలాంటి ఓ బీద అమ్మాయినే పెండ్లాడాడు. రంజని తమ్ముడు బిఏ పాస్ అయిన తర్వాత ఉద్యోగం కోసం బొంబాయి వెళ్ళిపోయాడు. 2 చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నారు. అప్పటికే తండ్రి నీరసించిపోయాడు. తల్లే ఇంట్లో పిల్లలకి పాఠాలు చెప్పేది. రంజని అంత తెల్లగా లేకపోయినా పొడవుగా, చూడటానికి చక్కగా ఉంటుంది. తెలివి కలది. ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ పూర్తి చేయగానే పిహెచ్డికి కట్టింది. అప్పుడే ఈ పెళ్లి కుదిరింది. అనంత్ బ్యాంకులో పనిచేస్తున్నా అతనికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. నగరంలో జరిగే సాహిత్య కార్యక్రమాలన్నింటికి హాజరయ్యేవాడు. చర్చల్లో పాల్గొనేవాడు. అలా పరిచయం అయ్యింది. అప్పటి వరకు అనంత్ త్వరగా పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడకపోవటంతో అతని తమ్ముళ్ళిద్దరూ వివాహాలు చేసుకున్నారు. కాపురాలు పెట్టారు. ఒక తమ్ముడు ధనార్జన కోసం దుబాయ్ వెళ్ళాడు. మరొక అతన్ని అమెరికా ఆకర్షించింది. బ్రహ్మచారి అయిన తన కొడుకు భోజనం పెట్టడానికి రుక్మిణి రాత్రి 10, 11 వరకు కాసుకుని కూర్చునేది. అతని బట్టలు ఉతికి పెట్టేది. ఏళ్లు ముచ్చుకొస్తున్న చిన్నవాళ్ళిద్దరి పెళ్లి అయిపోయినా బ్రహ్మచారిగానే ఉండిపోయిన పెద్ద కొడుకు ఆఖరికి పెళ్లి చేసుకుంటాననేసరికి ఆమెకు అదే సంతోషం అనిపించింది. తమ ప్రమేయం లేకుండానే అమ్మాయిని కొడుకే ఎంచుకున్న ఆమె ఏమీ అనుకోలేదు. అందులోనూ అమ్మాయిది వేరే కులం కాకపోవటం, బొడ్డు కిందికి చీర కట్టకపోవటం, కాబోయే అత్తమామలకు గౌరవంగా వందనం చేయటం అన్నీ తోడయ్యాయి.
అమ్మా, నేను చెప్పాను చూడు, ఈమె రంజని అని అనంత్ పరిచయం చేసినప్పుడు మామగారికి తను నచ్చలేదని అర్థం చేసుకుంది రంజని. తన వంక తీక్షణంగానే చూస్తూనే, ఏం చదువుకుంది అమ్మాయి అని కొడుకుని ప్రశ్నించాడాయన. రంజని తనే సమాధానం చెప్పింది. ఎంఏ లిటరేచర్ చదివాను, త్వరలోనే పిహెచ్డి కూడా అయిపోతుంది. ఏ సబ్జెక్ట్లో చేస్తున్నావు అని అడుగుతాడనుకుంది. కానీ ఆయన, ఆహా, ఏం పిహెచ్డి, పిహెచ్డితో ఏం చేయబోతున్నారేమిటి అన్నాడాయన. తర్వాత తల్లి అడిగింది కొడుకును, అమ్మాయి ఉద్యోగం చేస్తుందా అని. అవును, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది చెప్పాడు అనంత్. వడపళని దేవాలయంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా మామూలుగా పెళ్లి జరిగింది. రంజని మామగారు ఆమె తండ్రితో మాట్లాడను కూడా లేదు. పెళ్లి భోజనం అయినా చేయకుండానే ఇంటికి వెళ్ళిపోయాడాయన. ఒక వారం తర్వాత సెలవులు అయిపోగానే రంజని కాలేజీకి వెళ్ళటానికి తయారైంది. అమ్మాయి వెళ్ళిపోతుందా అని కొడుకును అడిగింది తల్లి. అవునమ్మా, కాలేజీ ఉంది కదా అన్నాడు అనంత్. అతను రంజనిని స్టేషన్ వరకు దిగబెట్టి రాగానే తల్లి అతన్ని నిలవేసింది. ఇప్పుడు ఆమెకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటి? నువ్వు అసలే ఆలస్యంగా పెళ్లి చేసుకున్నావు. తను ఇంటి పట్టున ఉండి నిన్ను చూసుకోవచ్చు కదా. అతనేం మాట్లాడలేదు. ఒక ఆదివారం అనంత్ పాండిచ్చేరి వెళితే మరో ఆదివారం ఆమె ఇక్కడికి వస్తుండేది. కొడుక్కి పెళ్లి కాకముందు అతని కోసం ఎదురు చూడటంలో ఏమీ అనిపించేది కాదు రుక్మిణికి. కానీ ఇప్పుడు కోడలి కోసం ఎదురు చూడటం బాధగా ఉంది. అలాగని వద్దని చెప్పినా వినదు. పెళ్ళైన ఏడాది తర్వాత వేసవి సెలవులు రావటంతో రంజని అత్తవారింటికి వచ్చింది. నువ్వు ఉద్యోగం చేయటం ఎందుకు చెప్పు? ఇంకా 4-5 నెలల్లో ప్రసవించబోతున్నావు. అసలు మీ మామగారికి నువ్వు పని చేయటం ఇష్టం లేదు. మా రమ, శాంబా కూడా చదువుకున్నారు. కానీ వాళ్ళని ఉద్యోగాలకు పంపటం మన సంప్రదాయం కాదని ఊరుకున్నాం అనునయంగా చెప్పటం ఆరంభించింది రుక్మిణి. కోడలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆమె మళ్ళీ మొదలు పెట్టింది. నాకసలు విశ్రాంతి అనేదే ఉండటం లేదు తెలుసా. ఇక్కడున్న ముగ్గురి కోసం 3 రకాల వంటలు చెయ్యాలి. ఆయన గారు ఉద్యోగం చేసే రోజుల్లో రైళ్లకు మళ్ళేనే ఆయన కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవారు. 5 పిల్లలతో ఇంటి వ్యవహారాలన్నీ నేనే చూసుకోవలసి వచ్చేది. రాత్రి 9ంటికి భోజనంలోకి దుంపకూర వండమనేవారు. ఆయనకి భోజనంలోకి ఎలాంటి లోపం జరగకూడదు. ఈ రోజు కూడా పోపులో ఏ లోపం లేకుండా వేయాల్సినవన్నీ సరిగ్గా వేయాల్సిందే. ఒక్క క్షణం అట్టా గడపలో కూర్చోటానికి కూడా తీరేది కాదు. గుడికి వెళ్ళటానికి లేదు. చెరువులో స్నానం చేయటానికి గాని లేదు. ఒక సినిమా లేదు, డ్రామా లేదు. ఆ విధంగా ఇల్లు నడుపుకు వచ్చాను. ఇప్పుడు ఆయన ఏమంటారో తెలుసా? ఉద్యోగం చేసే రోజుల్లో ఉరుకులు పరుగుల మీద భోజనం చేసేవాణ్ణి. ఇప్పుడైనా రుచిగా చేసి పెట్టకూడదా అని నోరు తెరచి అడుగుతారు. అది నిజమే కదా మరి. ప్రొద్దున్న ఒక అరగంట, సాయంత్రం దేవుడి ముందు దీపం పెట్టడానికి కాస్త సమయం. అప్పుడే నాకు కాస్త ఊపిరి పీల్చుకునే ఖాళీ. ఇప్పుడు ఈ వయసులో ఆయన్ని చూసుకుంటూ ఆ ఎదిగిన పిల్లాడి అవసరాలు కూడా చూడాలంటే నాకు కష్టంగా ఉంది. నేను చేయలేను ఈ చాకిరీ. ఈ వాక్య పరంపర కోడల మీద ప్రభావం చూపింది. కానీ రుక్మిణి అనుకున్నట్టుగా మాత్రం కాదు. ఈ విషయం అనంత్ చెవిన పడింది. వెంటనే ఇంట్లోకి ప్రెషర్ కుక్కర్ వచ్చేసింది. ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్న గ్యాస్ కనెక్షన్ కూడా వచ్చింది. ఏదో గట్టి రికమెండేషన్ ప్రయత్నాలు చేసినట్టున్నాడు. ఇప్పుడు అనంత్ తన బట్టలు తనే ఉతుక్కుని ఇస్త్రీ చేసుకోవటం మొదలుపెట్టాడు. మన అబ్బాయి చాలా మారిపోయాడు. మనం పనిచేసినంత కాలం వాడేం ఒక్క పని కూడా పట్టించుకునేవాడు కాదు. భార్య రాగానే అడగకుండానే అన్నీ అమరిపోతున్నాయి అన్నది రుక్మిణి భర్తతో. లోపల ఆమెకి కొంచెం గర్వంగా కూడా ఉంది. అవునవును, బాగా గర్వపడు. ఆమెకి వంగి వంగి సలాములు కూడా చెయ్యి.
రేపు ఆవిడ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. పిల్లనో పిల్లాడినో కని నీ నెత్తిన పడేసి టింగురంగా అనుకుంటూ ఉద్యోగానికి వెడుతుంటుంది. ఇహ వాళ్ళను నువ్వు కనిపెట్టుకుని కూర్చుందు గాని అన్నాడాయన. అలా జరగకుండా ఆపడం కోసం తర్వాత రంజని వచ్చినప్పుడు రుక్మిణి ఆమెను వంటగదిలోకే రానివ్వలేదు. తనకి సాయం చేయబోతుంటే వద్దంది. ఇద్దరూ 2 చేతులు పెడుతుంటే అంతా అయోమయంగా ఉంటుంది. నేనాయనకి తువ్వాలు ఇచ్చి వచ్చేలోగా నువ్వు పెరుగు పచ్చడి చేసేశావు. ఆయనకి పచ్చడిలో పెరుగు అప్పుడే కలపకూడదు. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు మాత్రమే కలపాలి. రొట్టెలు కూడా అంతే. ముందుగా చేసి పెట్టకూడదు. ఆయన తింటూ ఉండగా ఒకటొకటి కాల్చాలి. నిన్న నువ్వు బాగు చేసిన బియ్యం వండానా? అందులో ఆయనకి రాయి రానే వచ్చింది. అన్నం అంతా పక్కకు తోసేశారు. ఈ రోజుల్లో కరెంటు సరిగ్గా ఉండటం లేదు. అంతా ఉక్కపోతగా ఉంది. ఆయనకి దగ్గర కూర్చుని విసరాలి. దీనికంతా నేను అలవాటు పడిపోయాను. మా అత్తగారి నుంచి పొందిన ట్రైనింగ్ ఇది. ఇవన్నీ నువ్వు పాటించగలవా? రంజనకిదంతా ఇబ్బందిగా ఉన్నా అత్తగారి మీద జాలి వేసింది. భోజనం చేసేటప్పుడు బాయిలర్ విషయం కదిలించింది. మీ ఆచారాలేమిటో మాకు తెలియదు. సాయంత్రం ఎలక్ట్రిక్ బాయిలర్ కొనమంటారా? అని అడిగింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావని మాకు తెలుసు. నువ్వేం ప్రదర్శించుకోనక్కర్లేదు. ఇలాంటి ఆచారాల గురించి పెద్దవాళ్ళకి తెలియాలి. నిన్ను పసిపిల్లవాడితో ఇక్కడికి పంపేటప్పుడు ఏమిచ్చి పంపించాలో వాళ్లకు తెలియాలి. అయినా ఈ రోజుల్లో ఏదీ ఆచారాల ప్రకారం జరగటం లేదు అంది రుక్మిణి. ఈ ఆచార పరాయణత గురించి వింటూనే రంజని గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టనిపించింది. స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం పట్ల ఏమాత్రం గౌరవం లేకపోగా పుట్టినింటి మీద ఆధారపడి అవిటి బతుకు బతకమని ఒకటే పోరు. ఎప్పుడు దీనికి ముగింపు? ఎక్కడ దీనికి అంతం? మీ అమ్మగారి జీవితం గురించి తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కరెంట్ లేకపోతే రాత్రంతా మేలుకొని ఆయనకి విసురుతూ ఉంటుంది. లోపల నేనంటే ఆవిడకి చాలా వాత్సల్యం. కానీ దాన్ని ఎలా చూపించుకోవాలో తెలీదు. పాపం ఎంత పొదుపుగా, ఎంత జాగ్రత్తగా పనిచేస్తుందో. గడపలో ముగ్గు పెడితే ముగ్గు కర్రతో గీసినట్టు గీతలన్నీ ఎంత చక్కగా ఉంటాయో. ఆమె పాటలు కూడా బాగా పాడేవారట కదా అంది రంజని అనంతతో. అయితే నువ్వు అమ్మకు అభిమానివైపోయావన్నమాట. ఆవిడ జీవితాన్ని నువ్వు మార్చలేవు. నాన్న దగ్గర అవేం పని చెయ్యవు. ఆయన నాలాంటి వాడు కాదు అన్నాడు అనంత్. ఇక్కడ సిటీ కాలేజీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. మీ నాన్నగారి రాజాజ్ఞలన్నీ వెనక్కు తీసుకునేలా చేస్తాను. చూడు, కోరి కోరి కష్టాలెందుకు కొని తెచ్చుకుంటావు? నిజానికి మా అమ్మకు నాన్న చేతిలో అలా కష్టాలు పట్టమే ఇష్టం. అందులో తల దోర్చుకు. చివరకు మిగిలేది అపార్థాలు, తగాదాలే. అందుకే ముందు చెప్తున్నాను, జాగ్రత్త అని వారించాడు అనంత్. రంజని ఒప్పుకోలేదు. అత్తగారు ఎంత గట్టిగా వారించినా వంట ఇంట్లో ఆమెకి సాయం వెళ్ళేది. అత్తయ్య, మీరు బాబుని ఆడిస్తుండండి, నేను వంట నేర్చుకోకపోతే చూడండి అనేది. మీరు బాగా పాడతారని విన్నాను. మా అమ్మా నాన్న సంగీతం వచ్చిన వాళ్లే అయినా నాకు ఆ కళ అబ్బలేదు. ఒక చిన్న పాట పాడండి అత్తయ్య. పొగడ్తా ఎవరిని కరిగించదు. తర్వాత మెల్లగా, అత్తయ్య, ఎంత మంచి గొంతు ఉన్నా, చక్కటి ప్రావీణ్యం ఉన్నా మీరు పాడరెందుకని? మీరు ఎప్పుడైనా సంగీతం నేర్చుకున్నారా? నాకు 10 ఏళ్లున్నప్పుడు మొదలుపెట్టి 4 ఏళ్ల పాటు నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాకే పాటలు లేవు, నాట్యాలు లేవు, అన్నీ పోయాయి. ఆయన ఒప్పుకోరు. రేడియోలో మంచి కచేరీ వచ్చినప్పుడల్లా వినాలని పరితపించేదాన్ని. కానీ అది ఎన్నడూ సాధ్యపడేది కాదు. వచ్చే నెల మా ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి అత్తయ్య. 10 రోజుల పాటు మంచి సంగీత కచేరీలు జరుగుతాయి. మీరు రండి. మా అమ్మ మిమ్మల్ని హాయిగా చూసుకుంటుంది. మీకు కూడా కాస్త చేంజ్ కావాలి కదా.
కోడలి పుట్టింటికి వెళ్ళి అన్నాళ్ళుండటం జరిగే పని కాదమ్మాయి. మీ మామగారు అసలు ఒప్పుకోరు. ఆయన్ని కూడా రమ్మందాము. అయ్యో! ఇదివరకటి సమస్యలు వేరు. ఇప్పుడాయన ఇల్లు కదలటానికే ఇష్టపడటం లేదు. పోనీ నేను వెళ్ళి అడగనా అత్తయ్య? ఆయనకి చేంజ్ ఇష్టం లేదు కనుక మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వరా ఏంటి? వద్దు తల్లి, వద్దు. ఆయన నీ మీద అరుస్తారు. 13 ఏళ్ల వయసులో ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఊడిగం చేస్తున్నాను. ఇప్పుడు దానికి అలవాటు పడిపోయాను. నా రోజులు ఇలాగే వెళ్ళిపోని. నేను ప్రార్థించేదల్లా ఒక్కటే, ఆయన కళ్ళ ముందే సుమంగళిగా పోవాలని. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. రంజనికి సుబ్రహ్మణ్య భారతి కవిత గుర్తుకొచ్చింది. బానిసత్వపు సంకెళ్లను అగ్నితో కాల్చివేయవచ్చు. మానవులందరిలోనూ ఆత్మ ఉంటుంది. ఆత్మ లేనివారే మరొకరిని బానిసను చేస్తారు. ఈ వాక్యాలు ఆమె మనసులో సంఘర్షణ రేపాయి. సుబ్రహ్మణ్య భారతి ఈ కవిత రాసి 70 సంవత్సరాలైంది. పుట్టింటి నుంచి కట్నం తేవటం, ఎంత తెలివి ఉన్నా బానిస భావాలకు గుడ్డిగా లొంగిపోవటం, చివరికి ఇదే మన సంప్రదాయం అనుకోవటం, ఇప్పటికీ బలంగా పాతుకుపోయిన ఈ నమ్మకాల్ని మనం ఎన్నడూ తోసివేయగలం? ఎన్నాళ్లకి రూపుమాపగలం? రంజని వెళుతున్నప్పుడు రుక్మిణికి దుఃఖం వచ్చింది. ఏదో ఒక విధంగా నీకిక్కడ ఉద్యోగం రావాలని మొక్కుకుంటున్నాను. లేదా వాడికన్నా అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అనంత్ వాళ్ళ నాన్నతో ఈ మాటే అంటున్నాడు. ఈ మాట అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది. దిగులు పడకండి అత్తయ్య, నేనే ఇక్కడికి వచ్చి మీతో ఉంటాను అంది రంజని. తరువాత రుక్మిణి భర్త అన్నాడు, ఆ అమ్మాయి నిన్ను తెలుగు తక్కువ దాన్ని చేసి ఆడిస్తోంది. ఇక్కడికి వస్తానంటుందా? వస్తే నువ్వు ఆవిడ గారి చీరలు ఉతికిపెట్టి కాలేజీకి పంపిస్తావా? సిగ్గుగా అనిపించటం లేదా నీకు? నువ్వు పెద్దదానివయ్యావని రోజు గుడికి వెళ్ళనిస్తున్నాను. ఆవిడ ఇక్కడికి వస్తే నీకు ఇహ అది కూడా ఉండదు. నేను అనంతునే అక్కడికి వెళ్ళమని చెప్పాను. మనకి ఏ కొడుకు సంపాదన అక్కర్లేదు. రుక్మిణి మొదటిసారిగా భర్త వంక కోపంగా చూసింది. ఆమెకు గుండెల్లో ఎక్కడో మెలిపెట్టిన బాధ కలిగింది. రంజని చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. ఖచ్చితంగా మెరుగైన మనిషే. రంజని ఒకసారి ఆయన కోసం స్వెట్టర్ తీసుకువచ్చి, మామగారి కోసం ఈ చలికోటు తెచ్చాను. ఎక్కువ బరువు లేదు, శీతాకాలంలో బాగా పనికొస్తుంది అన్నది. ఆయన దాన్ని విసిరి అవతలకి గిరాటేశాడు. సరే, అక్కడితో అయిపోయింది. తర్వాత రంజని అత్తగారికి ఒక నాజూకైన ఆవగింజ రంగు చీర తెచ్చిపెట్టింది. నీకు సిగ్గులేదు? నీ కొడుకు నీకు చీర కొనదలుచుకుంటే కొనివ్వమను, వాడి సంపాదనతో. కానీ ఈ అమ్మాయి నిన్న మొన్న వచ్చింది. మేం ఇక్కడ ఉండగా నీకు చీర కొనిపెట్టడానికి ఆవిడ ఎవరు? తిరిగి ఆవిడ మొహాన కొట్టటం పోయి ఇక్కడ నా ముందు ప్రదర్శిస్తున్నావా అన్నాడు. అనటమే కాదు, అది రంజని మీదకి విసిరేశాడు కూడా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా చీర తీసుకుని వెళ్ళిపోయింది రంజని. తను ఎంత తోసివేస్తున్నా తనని అత్తయ్య అని పిలుస్తూ, తనకు అలవాటు లేని పనులు చేస్తూ వెంట తిరుగుతూ ఉంటుంది. సొంత కూతుళ్ళు మాత్రం తనకేం చేశారని తల్లికి ఒక్క పనిలో కూడా సహాయం చెయ్యరు. ఇటు పుల్ల అటు పెట్టరు. సంప్రదాయ సిద్ధంగా పెళ్లి చేసుకుని వచ్చిన తక్కిన కోడళ్ళు మాత్రం వాళ్ళ గురించి చెప్పుకోకపోవటమే మంచిది. చీరలు సింగారించుకోవటం, అలంకారాలు చేసుకోవటం, భర్తలతో సినిమాలకు, స్కూటర్ల మీద షికార్లకి తిరగటమే వాళ్ళ పని. పసిపిల్లల్ని అత్తగారి మీద వదిలేసి పోతారు. తన రెండవ కొడుకు భార్య చాలా కావలసిన కుటుంబం నుంచి వచ్చిందట. వాళ్ళు ఎవరు మద్రాసు వచ్చినా ఈ ఇంట్లోనే మకాం. ఆవిడ తన అప్ప చెల్లెళ్ళని తీసుకొచ్చి 10 రోజులు ముంచుకునేది. వాళ్ళకి తిండి వగైరా చేసి పెట్టేసరికి రుక్మిణికి తల ప్రాణం తోకకు వచ్చేది. ఈ అమ్మాయి, అత్తయ్య బాగా అలసిపోయారు, కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోరాదు అంటుంది. ఈ అమ్మాయి ఎంతో ఆప్యాయతతో తన గురించి పట్టించుకోవటం
మొదటిసారిగా తనని ఎంతో కదిలించింది. ప్రేమ కోసం ఎన్నాళ్లుగానో తపించి పొడిబారిపోయిన గొంతును కాసిని చల్లటి నీళ్లతో తడిపినట్లయింది. ఏమైనా సరే కోడలితో 10 రోజులు వెళ్ళటానికే నిశ్చయించుకుంది రుక్మిణి. కాలేజీ వాళ్ళు ఆ అమ్మాయికి 4 రోజులు సెలవులు ఇచ్చారు. తను మరో 4 రోజులు సెలవు పెడుతుంది. తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసి మదురై, కన్యాకుమారి కూడా దర్శించి వస్తారు. ఈ ప్రయాణం అనంత్ పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఖరారు చేసుకుని వచ్చాడు. ఈ 10 రోజులు మీ అమ్మగారి బదులు మీ నాన్నకి మీరు సేవ చెయ్యండి అంది రంజని భర్తతో. ఉదయం పూట దేవాలయానికి అనుమతించబడిన అరగంట సమయంలోనే ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది రుక్మిణి. తల్లి బట్టల సంచి పట్టుకుని అనంత్ బస్టాండ్ దగ్గర సిద్ధంగా నుంచున్నాడు. ఉన్నట్టుండి దొరికిన ఈ కొత్త స్వేచ్ఛ రుక్మిణికి మళ్ళీ యవ్వనం రోజులను, ఆ ఉత్సాహాన్ని గుర్తు చేసింది. ఆమె కోసం పాండిచ్చేరి బస్టాప్లో రంజని, ఆమె తండ్రి ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. మీరు పొద్దున బస్సుకు వస్తారనుకుని మా నాన్నను అప్పటి నుంచి ఇక్కడ ఉండమన్నాను. మీరు రావటం, మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అంది రంజని. రుక్మిణిని ఆమె తమ పాతకాలపు పెంకుటింటికి సాదరంగా తోడ్కొని వెళ్ళింది. ఆ ఇంట్లో సౌకర్యాలు తక్కువగా ఉన్నా అడుగడుగునా చాలా ప్రేమగా చూసే చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె బిఏ, రెండో అమ్మాయి ఎంఏ చదివారు. సాయంత్రం వాళ్ళు రుక్మిణిని బీచ్కి, అరవిందుని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. 2 రోజులు అక్కడ ఆనందంగా గడిపిన తర్వాత అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి యాత్రకు బయలుదేరారు. మదురైలో రంజని మామయ్య కొడుకు వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళాడు. 2 రోజులు అక్కడే ఉండి అన్నీ చూసిన తర్వాత కన్యాకుమారి చేరుకున్నారు. అపూర్వ సాగర సంగమంలో స్నానం చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని ఒక హోటల్ రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంత్ కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. అంతా భర్తతో కలిసి ఇలా సరదాగా తిరగాలనుకుంటారు కానీ నువ్వేమో అత్తను వెంట పెట్టుకొచ్చావు అంది రుక్మిణి. మేమిద్దరం కలిసి ఎప్పుడోసారి వస్తాం అత్తయ్య, రాకుండా ఉండం. కానీ మీరు సంగతి అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా బానిసగా ఉంటూ అందులోనే సంతోషం ఉందని నమ్ముతుంటే ఇక ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది? మొదట్లో అనంత్ కూడా వస్తాననే అన్నారు. కానీ మామగారు చాలా షాక్ అయ్యారు. అందుకే నేనే ఆయనకి తోడుగా ఉండిపోమ్మన్నాను. మామగారు నన్ను ఉద్యోగం మానేయమంటారు. కానీ నేను పనిచేస్తున్నది కేవలం జీతం కోసం కాదు. నా చదువు, నా వ్యక్తిత్వం అన్నీ వదిలేసుకుని వంటింటి గుమ్మంలో నిలబడి వీళ్ల గురించి వాళ్ళ గురించి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యమంటారా? ప్రపంచం చాలా మారిపోయింది అత్తయ్య. మన బాధ్యతల్ని మనం మరువకూడదు. నేను చేయగలిగింది నేను, మీరు చేయగలిగింది మీరు చేయటానికి గట్టిగా ప్రయత్నిస్తే మనం సాధించలేనిది ఏముంటుంది? నువ్వు చెప్పింది నిజం తల్లి. ఒక్క నయా పైసా కావాలన్నా నేను ఆయన్ని అడగాలి. అది చాలా కష్టం. మనం పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడేలా ఉంచుకోవాలనే మనల్ని ఉద్యోగాలు చేయవద్దంటారు. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. రుక్మిణి కంఠం వణికింది. మద్రాస్ తిరిగి రాగానే రంజని విజయ గర్వంతో గాల్లో విహరించింది. కానీ రుక్మిణి మాత్రం సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయింది. తనేం చిన్నపిల్ల కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? నాతో ఆయనకిప్పుడు చాలా అవసరం ఉంది కదా అనుకుంటూ తప్పించుకుని లోపలికి వెళ్ళింది. మీరు స్టేషన్కి వస్తారనుకోలేదు. మీ నాన్నగారు ఎలా ఉన్నారు అంది రంజని స్టేషన్కు వచ్చిన అనంతతో. అతను ఏం చెప్పకుండా బండి మాట్లాడాడు. సామాను దానిలో ఎక్కించారు. మీరు వండి పెట్టారా అని రెట్టించింది రంజని. ఇంటికి వచ్చి చూడు, నానే వండుకుంటున్నారు. గుమ్మంలో అడుగు పెడుతుంటే లోపలి నుంచి మాటలు వినపడుతున్నాయి. ఎవరు వచ్చి ఉంటారబ్బా అని ఆశ్చర్యపడింది రుక్మిణి. ఎవరు? శాంబునా? హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావమ్మా నువ్వు?
నాన్నగారిని ఇలా వదిలిపోయినందుకు సిగ్గుపడాలి అంటూ విరుచుకుపడింది కూతురు. ఉద్యోగం వెలకపెడుతున్న కోడల్ని మాట్లాడకుండా నిలబడ్డాడే, వీడిని చూసుకుని నీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చిందే అంటూ తల్లిని, అనంతుని కూడా కలిపి తిట్టడం ఆరంభించింది. అనంత్ వైపు తిరిగి గొంతు పెంచి, పెళ్లి కాకముందే ఆవిడ గారు నీ వెంట ఎలా పడిందో నాకు తెలుసు. ఈ తల్లి ఎవరేం అడిగితే అది చేస్తుంది. ఈవిడ గారు ఇలా చేస్తుందని నాకు తెలుసు. ఇలాగే తన పిల్లవాణ్ణి నీ నెత్తిన పడేసి ఉద్యోగానికి చెక్కేస్తుంది. నేను చదువుకున్నాను. నాకు రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ నేను వెళ్ళానా? మా ఇంట్లో ఒప్పుకోలేదు. నాన్నగారు తనకి ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ ఇస్తే వెంటనే వచ్చేశాను. వచ్చేసరికి వీడేమో వంట చేస్తున్నాడు. నాన్నగారు కూరలు తరుగుతున్నారు. చూసేసరికి నాకే సిగ్గేసింది. గట్టిగా ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా అరుస్తుంది. రుక్మిణికి ఊపిరాడలేదు. ఆగు శాంబు, ఇప్పుడేమైంది? అమ్మకి కాస్త చేంజ్ కావాలి కదా. నాన్నగారు ఆవిడ్ని కదలనివ్వరు. అందుకనే నేను నా వెంట తీసుకెళ్ళాను. అందులో తప్పేమిటి? ఆవిడ కూడా మనిషే కదా. అవునమ్మా, అవును. ఇక్కడ మాకెవరికీ జాలి లేదు. నీకొక్కదానికే ఉంది. ఇవాళ రేపో నీకు ముందు ఒకళ్ళు, తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టుకొస్తారు. వాళ్ళని చూడటానికి నీకో మనిషి కావాలి. అదేగా నీ తెలివి. నీ దగ్గర 5 పౌన్ల బంగారం లేదు. అమ్మకు నగలున్నాయి. ఆవిడ్ని తెలివి తక్కువ దాన్ని చేసి ఆడిస్తున్నావు. మగతోడు లేకుండా ఆవిడ్ని బయటకు తీసుకువెళ్ళావు. నేను ఆవిడ్ని 2 పౌనుల బంగారం గొలుసు అడిగాను. ఇప్పుడు ఇస్తుందా నాకు ఆవిడ? రంజని మూగదానిలా నిలబడిపోయింది. చదువురాని అత్తగారికి నచ్చ చెప్పటం సులభమే. కానీ మాస్టర్స్ డిగ్రీ ఉన్న ఈవిడితో మాట్లాడటం ఎలా? ఈ సామ్రాజ్యం జెండాని ఎలా కదిలించగలవు నువ్వు అన్నట్లు కనుబొమలతోనే ప్రశ్నించాడు అనంత్. కైపిడితే కాదల్ ఒరువనై. రాజం కృష్ణన్ కథ విన్నారు. ఈ కథను తెలుగులో చేయూతగా అనువాదం చేసిన వారు పి సత్యవతి. ఈ కథను తమిళం నుండి ఆంగ్లంలోకి అనువాదం చేసిన వారు చూడమడి రాఘవన్ విఠల్ రాజన్. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రచయిత గురించి పరిచయం. రాజం కృష్ణన్. నిబద్ధత కల రాజం కృష్ణన్ రచనా విస్తృతిని భారతీయ సాహిత్య రంగంలో ఒక్క రవీంద్రనాథ్ ఠాగూర్తోనే పోల్చవచ్చునేమో. 1946లో తొలి రచన చేసిన ఈమె దాదాపు 40 నవలలు, వందలాది కథలు, 2 జీవిత చరిత్రలు, 20 రేడియో నాటికలు, అనేక అనువాదాలు చేశారు. ముఖ్యంగా మలయాళం నుంచి తమిళంలోకి అనువదించారు. డజనుకు పైగానే అవార్డులు అందుకున్నారు. వాటిలో వెరుక్కు నీర్, వేర్లకు నీళ్లు అనే నవలకు 1973లో లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, వలైక్కరం గాజులు చేయి 1975లో ప్రకటించిన సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు అందుకున్నారు. ఎంతో ఖ్యాతినార్జించిన రాజన్ కృష్ణన్ బాల్యం, యవ్వనం సంప్రదాయంగా గడిచాయి. 14 ఏళ్లకే వివాహం కావటంతో చదువు ఆగిపోయింది. మారుమూల గ్రామంలో మధ్య తరగతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన నా వంటి ఆడపిల్ల ఒక రచయితగా ఎదగటం అనూహ్యం అంటారు రాజం కృష్ణన్. ఈమె రాసిన కథ ఒకటి 1950లో అంతర్జాతీయ పోటీకి ఎంపిక కావటంతో ఇంటి వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. కట్టుబాట్లు కొద్దిగా సడలాయి. కానీ ఇది తొలిమెట్టు మాత్రమే అంటారు. నూతన సాహితీ ప్రక్రియలో ఆమె చేసిన తొలి రచన కురింజి తేనె 1962లో ఈ నవల రాశారు. 1969లో వలైక్కరం గాజులు చెయ్యి నవల రాశారు.
1980లో కుటు కుంజుగళ్ రెక్కలుస్తున్న పక్షులు రాశారు. 1978లో అలైవైక్క రేలే తీరాల మీద అన్న నవల రాశారు. 1984లో మనుదత్తిన్ మక్రంతంగళ్ మానవ మకరందము అనే పుస్తకంలో వైరుధ్యంగా తన రచనను చిత్రించారు. ఇప్పుడు మనం వింటున్న కథ కైపిడితే కాదల్ ఒరువైనే చేయూత అనే పేరుతో తెలుగులో అనువాదం చేసిన వారు పి సత్యవతి. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నవి. వాటిని కూడా విని మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.